అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మరొక సింగర్ ని పట్టుకురావడం జరిగింది. సో మరి ఆ సింగర్ ఎల్లవా. సో పాటలతోటి ఈ రోజు అందరినీ మనల్ని ఎంత అంటే అంత నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా సో అవ్వని పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నారా? బాగున్నాము. సో అమ్మ మరి పాటలు పాడాలని ఎక్కడి నుంచి వచ్చిరు? హరల్ నగర్ ఆదిరిపోనగిరి మరి పెదకందుకూరు. సో మరి ఈ రోజు అయితే మరి మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మరి ఎట్లాంటి పాటలు పట్టుకొని వచ్చిరమ్మా? వస్తాయి మాకు కలవైన పాటలు, బతుకమ్మ పాటలు, చుట్టురాముల పాటలు, ఆనందమైన పాటలు వస్తాయి. అన్ని వస్తాయి. మీరు కలవరా? నేను నమ్మాలా? లేదు నేను నమ్మను. అన్ని కూడా తీసుకొని పట్టారు. నౌకాన్ని కాకుండా మీ పిల్లలు కూడా తీసుకొని పోయాడు. అప్పుడు అట్లా బాధలు ఏం చేసేదమ్మా అప్పటి నుంచి? మొత్తం వ్యవసాయమేనా? అరగాడి తాళెత్తాడు వ్యవసాయం. ఓకే. కొంచెం భూమి ఉంటే మేము ఒక మనిషి కొంచెం ఎలక్షన్లకు అటెండ్ చేసేది. అమ్మేసాడు అంతా. అరే అట్లా కష్టపడి పిల్లలు చదివించాడు. జాబులు చేస్తాను. జాబులా? ఓకే. 2 ఏళ్ళు అయినా మాట్లాడే పోయిండు. మరి ఎల్లమ్మ నీ పేరు మంచిగా దేవుని పేరు పెట్టుకున్నావు. మరి పాట కూడా ఎల్లమ్మ పాటతోనే స్టార్ట్ చేస్తావా? సరే పాడండి. మన చాలాటెల్లమ్మకు మధ్య పూల దండలాటెల్లమ్మకు రాముడేడెల్లమ్మ రాముడేడే నీ కొడుకు సారంగా దేవుడేడే రాముడేడెల్లమ్మ రాముడేడే నీ కొడుకు పరిశారాముడేడే అడ్డేడు ముచ్చాలాటెల్లమ్మకు అల్లి పూల దండలాటెల్లమ్మకు రాముడేడెల్లమ్మ రాముడేడే నీ కొడుకు సారంగా తీరుడేడే నీ కొడుకు సారంగా తీరుడేడే నీ కొడుకు పరిశారాముడేడే కుజరు ముచ్చాలాటెల్లమ్మకు కుసుమ పూల దండలాటెల్లమ్మకు రాముడేడెల్లమ్మ రాముడేడే నీ కొడుకు సారంగా తీరుడేడే నీ కొడుకు సారంగా తీరుడేడే నీ కొడుకు పరిశారాముడేడే మన ముచ్చాలాటెల్లమ్మకు మల్లె పూల దండలాటెల్లమ్మకు రాముడేడెల్లమ్మ రాముడేడే నీ కొడుకు సారంగా తీరుడేడే నీ కొడుకు సారంగా తీరుడేడే నీ కొడుకు పరిశారాముడేడే. మొత్తానికైతే ఫస్ట్ ఎల్లమ్మ పాడుతాను స్టార్ట్ చేసిరు. మరి పండగ ఇట్లా చేసేదా ఇంట్లో? ఎల్లమ్మ దేవుని పండుగ ఏం చేయం గానీ మేము గౌన్లో కదా, పండుగ చేస్తే ఫస్ట్ వచ్చిన తాడు కొంచెం ఎల్లమ్మ కోస్తాం. పందాల కల్లా ఫస్ట్ ఆమెకు పోయాలి. కోసి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చినాకనే అమ్ముకుంటాం. అట్లా గుట్ట ఉంది అలా మాకు గేట్ కాడ మన ఎల్లమ్మ అని ఉన్నది. నిమ్మవులు వెళ్ళమంటారా గుట్టల్లో చెరికలకు పోయి మాకు ఏమనిసింది ఆకలి అంతా పక్క గుట్టి సాపు చేసి మంచిగా దీపం ముట్టించి కళ్ళు పోసి కొబ్బరికాయ పెట్టి గురి నిండా కళ్ళు పోసి వచ్చి మేము కళ్ళు అమ్ముకునేది. మళ్ళీ చూసేదా కళ్ళు ఉండేదా తాగేదా? అయ్యా పోతూనే ఉంటారు అందరు. జనాలు చాలా మంది ఉంటారు, పోతూనే ఉంటారు. మరి ఇప్పుడు మరి ఇంకేం పాట పాడతారు? జిలుకు జిల్లేడమ్మా నా పండు జిల్లేడమ్మా నా పంపురాల గడ్డ పంపూర మీట ఏడంతురాల మేడ నా మేడ కిందికి రాడా వచ్చా రాలేదా ఇప్పుడు? అంతేనా? ఇంకా లేవా పదాలు? ఉంటాయి. ఒక్క పదమే ఎందుకు? ఒకటే పదం అట్లా ఎందుకు వచ్చిందో అట్లే వాడిరు. వాళ్ళు వాడితే నేను నేర్చుకుంటే. అంటే ఈ పల్లెలలో పల్లెకరే నేర్చుకురా పాటలు చిన్నప్పటి నుంచి వాడేదా? ఈ చిన్నప్పటి నుంచి గింత పిల్లనే తీసుకుపోదురు. అప్పుడు ఈ నూకలు పెట్టి ఇన్ని పప్పులు పెట్టి పనికి ఊర మీద కూర్చుని పెట్టి మా వంతు మున మా అమ్మ ఇట్లా వేసేది. అట్లా పావులు ఆట కూలి. అంటే మీరు ఆల్కంగా వస్తున్నా గానీ వాళ్ళ వేసి మీకు పైసలు కట్టించేదాన్ని. అంత ఇంత కొంచెం నేర్చినాక మా అమ్మ ఎమ్మడి దొరక మా ఊరిన ఇట్లా ఉంటారు కదా, పదమారుతుంది వెళ్ళమ్మరా నువ్వు రా మా ఎమ్మడి రమ్మని తీసుకుపోదురు. అట్లా ఇంకేం చదువుకోలే? చదివే ఉంచట్లేదు. నన్ను తల్లి వెళ్దామని మా నాన్న చనిపోయిండు. చిన్నప్పుడు చనిపోయింది. చిన్న అక్కలు అందరు 4 అక్కలు 3 అక్కలు ఒక అన్న, నేను అందరికన్నా చిన్న. అట్లా మంచిగా గౌరవంగా చదివించు కానీ చదువుకు తోలితే 2 రోజులు జ్వరం వచ్చింది. వస్తే మా నాయన చనిపోయిండు, పిల్లలు గుళ్ళు వెళ్తారని మా అమ్మ బంద్ చేసింది. నాకు చదువు మంచిగా వచ్చు, నాకు జ్ఞాపకం శక్తి బాగుంటది. కస్తూరి కలువల్ల కృష్ణుడెదురాయే జువియో కృష్ణుడెదురాయే జువియో
ముడుగు కడ ఉంచి మోకాట పెట్టి జువియో మోకాట పెట్టే జువియో ముడుగుడు ఉంచి సేతాట పెట్టే జువియో సేతాట పెట్టే జువియో కడువెత్తు కుశలయ్యా కడువెత్తావయ్యో జువియో కడువెత్తావయ్యో జువియో కడ పేరు చెప్పాక నేనెత్తా కడువో జువియో నేనెత్తా కడువో జువియో కడ పేరే గంగమ్మ నా పేరే కాంత జువియో నా పేరే కాంత జువియో సెమ్మెత్తు కుశలయ్యా సెమ్మెత్తావయ్యో జువియో సెమ్మెత్తావయ్యో జువియో. మళ్ళీ పాటలు బాగా పాడతారా? నీ వంట పాడటం తెచ్చుకుంటే నీకు కలిపి రాకపోగా? ఇవో నిజంగా నాతో పాట ఒక కుర్రా ఉండే చేత కాకుండా దమ్ము వస్తుంది, లావు అయింది, బీపీ షుగర్ అయిపోయింది, ఒక కుర్రా చచ్చిపోయింది. ఇప్పుడు పాటలు ఎక్కడ ఎలా పాడుతున్నారు? పనులు చేసుకుంటా అందరు ఫోన్ పాట పాడతా అంటే వాళ్ళు ఎగురుతూనే ఉంటారు, డీజేలు పెట్టుకుని ఎగురుతారు. నీ పాటలు ఆడింటారు అత్తమ్మ రాదు నేను చెప్పుకోవాలి ఆడుతా బామ్మో. మరేం పాట చెప్పేది? చెప్తా. బతుకమ్మ పువ్వు తెచ్చుకొని బతుకమ్మ ఆడు అన్నదక్కమ్మ అని ఎదురుతో ఒక చెల్లి ఉంటది. పండుగ తోలుకొస్తే పెద్ద కష్టాలు మస్తు కష్టాలు పెడుతుంది. అయ్యో పెద్దలకు వచ్చింది ఇయాలో పెద్ద రామాస ఇయాలో బళ్ళకు వచ్చింది ఇయాలో బతుకు పండుగ ఇయాలో నాటిని ఇయాలో దీనవందున ఇయాలో పెద్ద రాజును ఇయాలో పెద్దమ్మనే ఇయాలో ఆమె కెడుగురు ఇయాలో కొడుకులు ఉన్నారు ఇయాలో వాళ్ళ తోడానే ఇయాలో ఒక్క బిడ్డను ఇయాలో ఏడుగురు తోడా ఇయాలో ఒక్కతే బిడ్డ ఇయాలో నాటిని ఇయాలో దీనవందున ఇయాలో పెద్ద కొడుకును ఇయాలో బుద్ధివంతుడు ఇయాలో కొడుకుని దగ్గరికి ఇయాలో పిలుచుకున్నది ఇయాలో పెద్దలకు వచ్చేరా ఇయాలో పెద్ద రామాస ఇయాలో బళ్ళకు వచ్చేరా ఇయాలో బతుకు పండుగ ఇయాలో అందరు అక్కులు ఇయాలో రానే వచ్చిరు ఇయాలో మన చెల్లెలు ఇయాలో తొలకరా కొడుక ఇయాలో అంట రాముడు ఇయాలో పైన వాయిండు ఇయాలో గుట్టాగు ఇయాలో గుర్రాన్ని తెచ్చి ఇయాలో బిడ్డ అందరు కోమటోరక్కు కొమ్మిదెళ్తారు బావనోరక్కు బాబు వాళ్ళవరికైనా మన చెల్లెతోటలు అందరు వచ్చిండ్రు. చెల్లె కలప బిడ్డ అంటే మేనత్త కొడుకు ఇచ్చిండ్రు. నీలవూరి పట్టణాన దేవి నీలవరుడికి పెళ్లి చేసుకొని ఆ నీలవరుని దేవకన్యలు ఓరవక నాకు పూల తోటలు నీళ్లు కట్టాలి నువ్వు రా అని తీసుకుపోయారు. ఆయన చనిపోయిండు అన్నట్టు. ఆయన అంటే వెళ్ళిపోయిండు. ఆ దినాల్లో సత్యమంతులు మళ్ళీ వస్తారు అట్లా. ఆ దినాల్లో సత్యమంతులు 7 ఏళ్ళు నీళ్లు కట్టించుకొని మళ్ళీ పంపించారు ఆయన. అయితే పోయేటప్పుడు ఏం చేసిండు, అమ్మ నీకు ఒక్క కోడలు కదా, నీ అన్న బిడ్డ, ఎవరు వచ్చినా పండుగ దొరకమ్మ నీతోటి నువ్వు ఉంచుకో, పండుగల గిన్నెలకి ఏ దాని ద్వారా ఉంచుకోమనంటే ఈ పెద్దన్న పోయి ఒకటే బతిరాడు. మేము ఏడుగురు తోడ మాకు ఒక్క చెల్లి ఉంది, అత్తమ్మ తోలు, నేను తోలుకపోయి తోలుకొస్తా. అమ్మ చెల్లి తోటలు అందరు వచ్చారు, మా అమ్మ ఏడుస్తుంది తోలు అని తోలుకొచ్చాడు బతిరాడు బావాడి. తోలుకొచ్చి ఆ పిల్లి ఏం చేసింది, సంతోషంగా సపరేట్కి వచ్చేసింది, బట్టలు తెచ్చుకోవాలి, సొమ్ములు తెచ్చుకోవాలి. వచ్చే వరకు అమ్మ పండుగ పువ్వు తెచ్చుకుంది, అందరు చూసిపోయి బతుకమ్మ వేసుకుంది, ఏదో బట్టలు కట్టుకొని పోయి ఆడుకుంటుంటే అందులో ఉంటారు కదా కొండ, అందులో పలివాయకు అంటారు అప్పట్లో, ఎక్కిరిచ్చింది. పిల్ల బతుకమ్మ మంచిగా వేసింది కానీ బతుకమ్మకు దగ్గర బట్టలు లేవు, సొమ్ములు లేవు అని అంటే ఈ పిల్ల ఈయన ఏడ్చుకుంటే తల్లిదానికి వచ్చింది. అమ్మ అందరు నన్ను ఎక్కిరిచి పెట్టిండ్రు, నాకు సీరలు నీ అమ్మ, నీ సొమ్ములు ఈ అమ్మ అంటే నాకేముంటాయి బిడ్డ, పెద్దది సొమ్ములు ఉన్నాయి, సీరలు ఉన్నాయి, నువ్వు పెద్దదిని అడిగిరాపో నేను ఇస్తే ఏమంటది, కోడలు దాని సీరలు ఇస్తే నేను ఏమంటది, నువ్వు అడిగిరాపో బిడ్డ అంటే ఎవరిసానికి పోతే అది ఏమన్నా సపడేయకొచ్చు. ఇక నువ్వు 6 సీరలు ఇంకోటితే మీ అన్న చంపేస్తాడు, మరద సీరల్లో మన్ను పడితే మీ అన్న నరికేస్తాడు, మైరాముడు కోపం ఉండేవాడు, నీకు నా సీరల్లో మనసు పడ్డదా అని దూరం ఎత్తి పెట్టి దిమ్మును ఎత్తేసి కోపంతో ఇచ్చేసింది. అయ్యో ఇచ్చేసి ఇచ్చేసి వచ్చి అమ్మాయి తానం చేసి మంచిగా తయారై పొడిసి పొద్దు కన్నా వంకుంటది కానీ అమ్మాయి కొనుక్కుంటది. చంద్రవంక, సూర్యవంక, కనకాయ బిబ్బరు, కాళ్ళకడియాలు, నూగా బిబ్బర్లు, 101 సొమ్ము, పేరగాయ బిబ్బరు, పేరిండ సొమ్ములు ఇవన్నీ పెట్టుకొని పోతుంటది. ఇవన్నీ ఉపాయం చేస్తుంది. నా శరీరం మనసు పెట్టింది అని పసరకాడి దుజలకాయ కాస పొరగాలను తీసుకొచ్చి కొత్త సినిమా జీవిందలు దాంచి చిత్రవేలు నింపించి నువ్వు బతుకమ్మ ఆడుతుంటే మా ఆడబిడ్డ ఆడుతుంటది బతుకమ్మ, సింగు కొంగు చిత్రాంటి బిడ్డ అని ఆ పొరాలకు చెప్పి ఈ అమ్మాయి పోతుంటే చూసింది. దాని కళ్ళల్లో కంపబట్ట చూసి ఊరికొచ్చే వరకు ఈ అమ్మాయి ఆడుకుంటానే ఎంత సలసలగా అవుతుందని చూసే వరకు అంతా మరకలైన సీరియల్. వామ్మో మా వదిన అప్పుడే చెప్పింది,
నేను ఇవన్నీ కొంచెం పోతే మా వదిన మా అన్న నిజంగానే కోపపడ్డాడు. పోతాడు నన్ను ఏం చేస్తాడు అని ఏం చేసింది, కొంచెం పోయిన బలారాలు కొంచెం పోతాం కదా సత్తము గారు బతుకమ్మ గారికి అన్ని సాకల మంగళలో పెట్టేసి ఇక దస్తి కూడా కట్టుకొని బట్టలు అన్ని ఉతుకు పెట్టింది చెర్ల. ఉతికి 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 ఎండి వేసుకొని వాళ్ళతో పాటు బతుకమ్మను చెర్లేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి నిద్రపోదు, ఇక ఇదే పికరాకు మా అన్న ఏమంటాడు మా వదిన ఏమంటాడు అని. తల్లిదానికి వచ్చి ఏంది బిడ్డ చిన్న ఎవరు కొట్టిండ్రు ఎవరు తిట్టిన నన్ను ఎవరు కొట్టలేదు ఎవరు తిట్టలేదు అమ్మ అంటే తిందిరా బిడ్డ నుంచి నాకు అన్న తినబుద్ధి అంటది. పండుకుంటే నిద్రపోదు. తెల్లారంగా వేసి మబ్బు మొత్తం వేసి వదిన దానికి వచ్చే వరకు వదిన దర్వాజ తీయాలంటే ఇక దర్వాజ తీసి చీరలు ఎవరు నుంచుకున్నావు ఎవరు పోయినావు ఎవడు గుప్పిండు ఏమంతో నాట అయినావు ఈ రంగంతా ఎక్కడిది ఈ కళ్ళంతా ఎక్కడిది నువ్వు నాశీరల మనసు పెట్టినావు నువ్వు ఎంత దండం నుంచుకున్నావు వదిన ఇట్లా అనుకుంటా ఇష్టం వచ్చినట్టు ఈడదంతా ఆడబడుతుంది ఆడదంతా ఈడబడుతుంది కొట్టి తిట్టి మస్తు కొట్టి బయటికి ఆమె నెలలోకి ఆమె గాలి వాళ్ళ కొట్టుకొని వదిన గాజులతో అంతా గీరుకొని గిచ్చుకొని బుట్టు జీలు వేసుకొని మెట్టలు వాళ్ళ కొట్టుకొని గాలి వాళ్ళ కొట్టుకొని అన్న వచ్చినాక మీ చెల్లె ఇట్లా చేసింది నన్ను. నా చీరలు కొంచెం పోయింది నువ్వు ఇట్ట చేసావు అన్నందుకు నన్ను ఇవి కొట్టి తిట్టిపోయింది. అయ్యో ఇగో మీ చెల్లెని చంపిరా అని పెడుతుంది. చెల్లెని ఎట్లా చంపాలని ఏడుగుతుందో మాకు ఒక చెల్లె అని అంటే నువ్వు చంపకపోతే నీ డ్రెస్ నాకు ఇచ్చేసి నేను చంపిస్తాను మీ చెల్లెని అంటది. ఆడదాని మాటలకు వదిలిపోయి అందుకనే ఇక అట్లా ఆడదాని మాటలకు భరించలేక తల్లిదాని పోయి శల్యం ప్రయాణం చేసుకొని అమ్మ నువ్వు నేను దోలొస్తానని ఒప్పుకొని వచ్చిన అత్తమ్మతాను శల్యం ప్రయాణం చెయ్యి అంటే శల్యం ప్రయాణం చేసి శల్యకో సర్ది కొడుకో సర్ది బిడ్డకో సర్ది కట్టి సాగవలింది తల్లి. ఇక కెరికే నన్ను చంపేసి వచ్చాడు. మా అమ్మ వదిన ఏమేం చెప్పిందో అని తల్లితో చెప్పది. ఇక ఓతలు పోయి అడిగి పట్టుకొని పోయి తన కాసేపు ఆకలి అవుతుందని తింటే ఆ భగవంతుడు చూస్తూనే ఉండే అన్న సర్ది ఇప్తేనే అంత సీమి ఎత్తర అయింది. ఇక సర్ది ఇప్తే మంచిగా ఉంది తల్లి ఎట్లా అవుతుందో అట్లా అన్న సర్ది పడేసి చెల్లె సర్ది చెల్లింత తిన్నారు. తిని జస్ట్ బండుకూరు చెట్టు కింద పండుకొని మళ్ళీ నడుస్తుంటే ఈ కాళ్ళు చేతులు అన్ని పొక్కులు వస్తున్నాయి. అన్న ఇంకెంత దూరం తీసుకుపోతుంది నన్ను చంపేయాలి ఎన్ని అవుతుందో అన్నది. చెల్లె నేను ఎందుకు చంపేస్తా ఎవరు చెప్పి నేను చంపేస్తానని నేను వద్దు చెల్లె నేను చంపేది అట్లా అని అంటే ఇక సరితి అన్నానికి పోయి మళ్ళీ తానికి పోయి కాంచాల మరి కాళీళ్ళు పుట్ట అంటారు. ఆ పుట్ట ఆ చెట్టు కింద వండుకొని ఇక చెల్లె మంచిగా రలిచిపోయింది. మంచిగా బిరువ నిద్రపోయింది. నన్ను ఏం చేసిండు ఒకటి ముద్దు పెట్టిండు చెల్లె పంటి అన్నం వండుకున్నట్టే అన్న పండుకొని అనుకోవాలి అన్నం వండుకున్నట్టే ముద్దు పెట్టిండు పక్క పంటి ఇక గొడవతో నరికేసిండు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే వీళ్ళు సత్యవంతులు అయ్యారు. అప్పుడు ఇక కళలో మొగంతాన్ని పోయింది దేవలోకం నీలమారాజుతానికి పోయింది నీలగిరి రాజుతానికి పోయింది. పోయి నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నన్ను వదిలేసి వస్తే ఇవి ఈ కష్టాలు వచ్చినాయి నాకు అని అంటే ఆయన దేవరంగా పిరావై నన్ను తీసుకొస్తే మీరు లగ్గాలకి వెళ్ళి తీసుకొస్తారు నన్ను. నా భార్య పసి ఇంటి కష్టాలు పెడుతుంటా అంటే ఆ దేవదనీయులు సరే పోను అని వాళ్ళు ఒకటి ఇస్తారు ఉంగరం. ఆ ఉంగరం తెచ్చి ఆమె దగ్గర పెడితే మళ్ళీ మనిషి లేస్తుంది. ఆ మనిషిని తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళా వాళ్ళ నీలగిరి పట్నం వాళ్ళు నిమ్మలంగా ఉంటారు.